రూములు నిర్ణయించే అటువంటి కమిటీలో కనిగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఒక వైసీపీ నాయకుడికి ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో హల్చల్ అయింది. నేను అధినాయకుల వారికి ఏం తెలియజేస్తున్నానంటే, అయ్యా బాబు గారు, ప్రతి పార్టీలో కూడా ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కష్టకాలంలో పార్టీని బతికించి కార్యకర్తలు ఒకటి గుర్తుపెట్టుకో, కొమ్మ మీద పక్షి నిలబడుతుందంటే కొమ్మ బలం కాదయ్యా, రెక్క బలం. ఆ రెక్క బలాన్ని నమ్ముకున్నటువంటిది పార్టీ. నాయకులు కొన్ని సందర్భాల్లో పార్టీలు మారుతున్నారు, కార్యకర్తలు మారతలేదు. అందులోనూ మన వైశ్య కార్పొరేషన్లో ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా వాళ్ళకి స్థానం ఇవ్వలేదండి. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ కోసమని కష్టపడ్డటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. వాస్తవం చెప్పాలండి, గుంటూరు జిల్లాలో గతంలో 7 మున్సిపల్ చైర్మన్లు టీడీపీ గెలుచుకుందండి వైశ్యులు. మరి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి వాళ్ళు కూడా కసిదేర టీడీపీ కోసం ప్రయత్నం చేశారు, మీకు తెలుసో తెలియదు. మరి అలాంటి ఇద్దరు కూడా కమిటీలో స్థానం ఇవ్వాలని చెప్పి నేను కోరుకున్నా. ఎవరికైనా బాధ కలిగింది, మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తికి ఉన్నత స్థానంలో ఉన్నాడంటే మరి ఈ వ్యక్తి కేడర్ ఇబ్బంది పడుతుంది కదా. మీరు ఆలోచించండి, మిగులు జలాలు నికర జలాలు 2 ఉన్నాయి. ఈ మిగులు జలాలు అనేదంటే ఉపయోగం లేకుండా వాయుగుణం పడితే తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిసిపోతున్నాయి. నికర జలాలు అనేది పాడి పంటలకు ఉపయోగపడుతున్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి ఆర్య వయసులు కూడా నికర జలాలు, ఈ నికర జలాలను కూడా కొన్ని సందర్భాల్లో మీరు వినియోగించుకోవాలి. మరి ప్రకాశం జిల్లా కానీ, గుంటూరు జిల్లాలో సత్యం గారు కానీ, ప్రకాశం జిల్లాలో పల్లపోతు వెంకటేశ్వర గారు కానీ, మరి అరవపల్లి ఆంజనేయులు గారు కానీ చాలా గొప్ప వ్యక్తులు, అంటే పార్టీ కోసం కష్టపడ్డారు. నేను ఏరే ఉద్దేశం చెప్పట్లేదు, అలాంటి వ్యక్తులు కూడా మీరు ఛాన్స్ ఇవ్వాలి. ఏరే ఉద్దేశం అంటే నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏదో గొప్పగా చెప్పారు, నేను చెప్పమన్నారని కాదు, వాళ్ళు పార్టీ కోసం ఎంత కష్టపడ్డారు అన్నటువంటి విషయం నా మైండ్లో ఉన్నది.